అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం వచనం 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక, వచనాలు జాగ్రత్తగా గమనించండి, నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చిన. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య అయి ఉండిన కర్మేలీయురాలగు అబీగయిలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండరి. ఆ తర్వాత చూడండి, మరొక్క వచనం చదువుదాం. 6వ వచనం. ఆకీషు షిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను, కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమున ఉన్నది. ప్రభు ఈ లేఖన భాగాలన్నిటినీ మనందరి ఆత్మల క్షేమం కొరకై తన ఆత్మ ద్వారా దీవించి అనుగ్రహించునుగాక. భక్తి సన్నగిల్లుతున్న కాలం, మనలో ఆసక్తి తగ్గిపోతున్న కాలం కూడా, క్రమశిక్షణ కూడా, భక్తిలో క్రమశిక్షణ కూడా క్షీణిస్తున్న కాలం, పరిశుద్ధతను కోల్పోతున్న కాలం, సంఘాలలో నెమ్మది సమాధానం తగ్గిపోతున్న కాలం, ప్రార్థన పట్ల వాక్యము పట్ల ఇష్టం మెల్లిమెల్లిగా క్షీణిస్తున్న కాలం ప్రస్తుత కాలం. నేడు కాదు, నాడే చెప్పాడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతి అన్నాడు. అపాయకరమైన కాలాలు అంటే భక్తి లేని తరం, అంటే శక్తి లేని భక్తిని కలిగిన తరం ఒకటి పుడతదని నాడే చెప్పాడు పౌలు. ఆల్రెడీ వచ్చారు, ఆనాటి కాలమే ప్రారంభమైంది, నేటికి ఉంది. ఇక్కడ కూర్చున్నా అమ్మా, ఎక్కడో శబ్దాలు చూడండి అమ్మా కొంచెం. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలాసార్లు అంటే ఆత్మ సంబంధంగా అట్టడుగు స్థితిలో ఉన్నవారు కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు. అట్టడుగు స్థితిలో అంటే దాదాపు ఆల్మోస్ట్ బాటంకి చేరిపోయి ఉంటారు. బయటికి కనిపిస్తాం, తర్వాత విందాం, దాన్ని కూడా విందాం. మనం బయటికి కనిపిస్తాం, అదే నకిలీ భక్తులు అంటామే, నకిలీ భక్తులు, ఫేక్ క్రిస్టియానిటీ, ఫేక్ స్పిరిచువాలిటీ, రైట్? ఈ నకిలీ క్రైస్తవ్యం, నకిలీ భక్తి పెరుగుతూ ఉంది. కారణం ఏంటి అనేది దీని గురించి చాలామంది మేధోమథనం చేశారు, గొప్ప గొప్ప పరిశీలనలు చేశారు. ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది, ఎందుకు ఇష్టం తగ్గిపోతుంది, దేవుని మీద ఎందుకని అంత తీవ్రత మంట మా జీవితాల్లో ఉండట్లేదు అనేది నేటి దినాల్లో నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. మనం రివర్స్లో వెనక్కి వెళ్ళిపోతున్నాం, మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మనమేమో అమ్మా వినాలి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదమ్మా, లేండమ్మా మా లేలమ్మా, రైట్, ఇప్పుడే స్టార్ట్ చేసింది నేను, ఇంకో 2 నిమిషాలు కాల, రైట్, లేవాలమ్మా లేవాలి, రైట్, ఎన్నో సరే ఓకే సరే వినండి. ఇది మీరు ఒకటి చూడండి, బయట ఒకవైపు చాలా తీవ్రత పెరుగుతుంది. తీవ్రత పెరుగుతున్న దినాలంటే దేనికి సంబంధించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికి చాలా మందికి అర్థమవుతుంది. మనం మాత్రం రివర్స్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయబోతున్నాం అంటే, భక్తిలో ఆత్మీయతలో తీవ్రత, ఆసక్తి తగ్గటం అన్నది అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమేమీ కాదనే భావన చాలామందిలో ఉంది. అయితే ఒక మాట మాత్రం నిజం, ఇది సహజం, ఇది కామన్. ఈ అప్ అండ్ డౌన్స్ అన్నవి సహజంగా ఉంటాయి. ఎందుకంటే రాజైన దావీదంతటి వాడు సహితం ఈ 27వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు, బాగుంది నాన్న, ఇంతకుముందే బాగుంది, ఇంకేం టచ్ చేయదు. 27వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు ఇది డౌన్ఫాల్. ఇది ఎవరిది? దావీదుది. ఏ విషయంలో క్షీణించాడు, ఏ విషయంలో తగ్గిపోయాడు, అదే సిక్లగు.
మనం సిక్లగుని ఆలోచన చేయబోతున్నాం. అదే సిక్లగు. సిక్లగు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇనుమును కరిగించే స్థలం అని అర్థం. ఇనుమును కరిగించే స్థలం. ఇనుమును కరిగించే స్థలాన్ని ఏమంటారు? కొలిమి, నిప్పుల కొలిమి. ఒక రకంగా దావీదు కొలిమిలోనికే వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నిప్పుల కొలిమిలో చాలా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నిప్పుల కొలిమి, సిక్లగు అంటే నిప్పుల కొలిమి. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడు దావీదు. తన జీవితంలో దావీదు సమూయేలు గ్రంథాలలో రెండు పర్యాయాలు ఏడ్చాడు. 3 పర్యాయాలు ఏడ్చాడు. మొదటి సందర్భం ఎక్కడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, భార్య పిల్లలు, అదే సిక్లగులోనే. రెండవ సందర్భం ఎక్కడో తెలుసా? యోనాతాను చనిపోయినప్పుడు. మూడో సందర్భం ఎప్పుడో తెలుసా? అబ్షాలోము చనిపోయినప్పుడు. ఈ 3 సందర్భాల్లో దావీదు చాలా బిగ్గరగా ఏడ్చాడు. నార్మల్ కన్నీళ్లు విడవడం కాదు. అంటే భరించలేనంత శ్రమ, భరించలేనంత ఒత్తిడి ఎదుర్కొన్నది సిక్లగులోనే. సిక్లగు నుండే నేరుగా దావీదుకు హెబ్రోనుకు వెళ్ళిపోతాడు. హెబ్రోనుకు ప్రయాణం అవుతాడు. పోయినసారి మనం ఆలోచిస్తున్నప్పుడు గుర్తుంది కదా, దావీదు ప్రయాణం ఎక్కడి నుండి మొదలైంది? బెత్లెహేము నుండి యెరూషలేముకు. బెత్లెహేము నుండి యెరూషలేముకు వెళ్ళే క్రమంలో మజిలీలను ఆలోచన చేస్తున్నాం. మొదటి మజిలీ ఏంటి? అదుల్లాము నుండి ఎక్కడికి వచ్చాడు? సిక్లగుకు వచ్చాడు. ఈ సిక్లగులో దావీదు అనుభవాలు, ఈ సిక్లగులో దావీదు యొక్క ఆత్మీయ పరిస్థితి ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచించేద్దాం. చదవండి, మనం ఏం ఆలోచన చేయబోతున్నామో మనకు అర్థమవుతుంది. 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని అన్నది. దీనికి సహాయకరంగా ఇంకొక వచనం చదవండి. మీరే జడ్జి చేయండి, మీరే తీర్పు తీర్చండి. ఇప్పుడు 23వ అధ్యాయం 14వ వచనం. 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. అండర్లైన్ దట్ వర్డ్స్. సౌలు అనుదినము అతని వెదకినను, దాన్ని అండర్లైన్ చేయమనింది నేను. దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. ఏమర్థమైంది మనకు? అందుకనే మీరే తీర్పు తీర్చండి అన్నది నేను. 2 వచనాలు పెట్టుకోండి. 27లో ఏమన్నాడు? నిశ్చయముగా సౌలు నన్ను చంపును అనుకొని బయలుదేరి సిక్లకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి 23లో మనం ఏం చదువుకుంటున్నాం? ఇంతవరకు దావీదు కాపాడబడ్డాడు అంటే కారణం వింటున్నారా? వినాలి. ఈ వచనం రాయబడిన సంగతి దావీదుకు తెలియదు. హలో, వినాలి. ఈ వచనం రాయబడిన సంగతి దావీదుకు తెలియదు. కానీ దేవుడు దావీదును గురించి మన కొరకై రాసిపెట్టాడు. దావీదు ఎలా తప్పించుకోగలిగాడు? ఒక రాజు గురి చూచి ఇంతలో ఈ కెమెరా ఉన్నంతలో కూర్చున్నాడు దావీదు. ఇక్కడ సౌలు ఉన్నాడు. గురి చూచి ఈట విసిరాడు, గురి తప్పింది. 1 కాదు 2 సార్లు. చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకొని పోయాడు. 1 కాదు అనేక సార్లు. ఎవరు తప్పించారు? అక్కడే ఉంది. దేవుడు అతనిని అప్పగించలేదు. దావీదు కాపాడబడ్డాడు అంటే కేవలము దేవుడు మాత్రమే. దావీదు మరచిపోయి 27వ అధ్యాయంలో నేను తాను కాపాడుకుంటాను అనుకున్నాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు మన ఆలోచనలు కూడా ఇట్లాంటివే. ఇంతవరకు కాపాడబడ్డాము అంటే మన తెలివితేటలు అనుకుంటాం. చాలాసార్లు మనకున్నటువంటి జ్ఞానం అనుకుంటాం, మనకున్నటువంటి వివేచన అనుకుంటాం, లేకపోతే మన బంధువులు ఎవరో సహాయపడ్డారనుకుంటాం, లేకపోతే అతను బలహీనుడు కాబట్టి, అతనికి చేత కాలేదు కాబట్టి అతను నన్ను ఏమీ చేయలేకపోయాడని అనుకుంటాం. అస్సలు కాదు. మనము తప్పించబడ్డాము, కాపాడబడ్డాము అంటే కేవలం ఆయన ద్వారా మాత్రమే. నేను బీఈడీ చేసే రోజులు బాగా గుర్తుంది. CD100 హీరో హోండా ఉండేది నాకు. స్కూల్లో పనిచేస్తున్న రోజులు అనుకుంటా, రైట్. నేను కరెక్ట్ దాన్ని ఏమంటారు,
సెంట్రల్ ప్లాజా ఈ కేసీ కెనాల్ పక్కనే ఉంటుంది. దాని ముందు నేను ఒక ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసేసుకొని అక్కడ నుండి నేను స్కూల్కి బయలుదేరి వెళ్తా ఉన్నా, బంగారుపేటలో ఉండే స్కూల్కు. ఆ కరెక్ట్ అట్లా వచ్చినాను, బస్సు వచ్చింది, నేను కింద పడ్డాను, నమ్మండి లిటరల్గా కింద పడ్డప్పుడు నా వెంట్రుకను బస్సు టైర్ తాకింది. బస్సు కింద తిరిగే చక్రాలని నా కళ్ళ కనపడ్డాయి. జస్ట్ వెంట్రుక అంతే, జస్ట్ వెంట్రుకను టైర్లు తాక్కుంటూ వెళ్ళిపోయాయి కింద. నేను అనుకున్నా అయిపోయింది, ఆల్మోస్ట్ తల పేలిపోతుంది అనుకున్నా. కానీ ప్రశాంతంగా లేసాను. నమ్మండి, ఇంచు గాయం కూడా కాలేదు, ఇంత రక్త గాయం కూడా కాలేదు నాకు. ఎవరు తప్పించారు? నా జ్ఞానమా? మనము కాపాడబడుతున్నామంటే ఆయన మాత్రమే, తప్పించబడుతున్నామంటే ఆయన మాత్రమే. జ్ఞాపకం ఉంచుకోండి. సరే, విందాం. ఇంత కాపాడిన దేవుడు దాన్ని మర్చిపోయి 27వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ఇప్పుడు చదవండి, అది అలా మనసులో పెట్టుకొని ఇప్పుడు చదవండి. 27లో ఏమన్నాడు? ఏదో ఒక దినమున నిలుచుట మంచిది కాదన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును తీర్మానించేసుకున్నాడు. నన్ను చంపేస్తాడు సౌలు. ఇప్పుడు ఏం కనపడుతుంది ఇక్కడ దావీదులో? అందుకనే మీరు తీర్పు తీర్చండి అన్నాను. అంత ధైర్యంగా ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఏం కనబడుతుంది దావీదులో? గతములో కాపాడబడ్డవాడు ఇప్పుడు నేను చచ్చిపోతానేమో అని భయపడుతున్నాడంటే దావీదులో ఏం కనిపిస్తుంది? డౌన్ఫాల్. రైట్, ఓకే. దీన్ని నేనేమంటానంటే విశ్వాసహీనత. విశ్వాసం తగ్గిపోయింది, క్షీణించిపోయింది. ఎందుకని మన విశ్వాసం సన్నగిల్లుతుంది? దావీదు విశ్వాసం సన్నగిల్లడానికి గల కారణాలు వినాలి, బాగా వినాలి. రెండవది, దావీదు విశ్వాసం సన్నగిల్లినప్పుడు, వినాలి బాగా, విశ్వాసం సన్నగిల్లినప్పుడు కనిపించే లక్షణాలు చాలా అందంగా ఉంటాయి లక్షణాలు. వాటిని కూడా మనం చూద్దాం. 2 మాత్రమే ఈ పూటకు ఆలోచన చేద్దాం. ఒకటి, మన విశ్వాసం ఎందుకని సన్నగిల్లుతుంది? మన నమ్మకం దేవునిపై నుండి ఎందుకని తగ్గిపోతుంది? దేవునిపై ఆధారపడిన మనం, దేవునిపై పూర్తి భరోసా ఉంచిన మనం, నమ్మదగిన వాడని మనం ఆయన పైన విశ్వాసాన్ని, అపారమైన విశ్వాసాన్ని ఉంచిన మనం ఎందుకని కొన్ని సందర్భాలలో క్షీణించిపోతాం, చల్లారిపోతాం? దేవునిపై కాకుండా, దేవుని వైపు కాకుండా పక్కకు ఎందుకని మన దృష్టి మరలుతుంది? దానికి కారణాలు ఏంటో ముందు ఆలోచన చేద్దాం. విశ్వాసము క్షీణించినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయో ఆలోచన చేద్దాం. ముందేం చేద్దాం? కారణాలు చూద్దాం. వినండి అమ్మామా, అయ్యా, వాక్యం వినండి. కారణాలు చూద్దాం. ఎందుకు విశ్వాసం క్షీణించింది? ఫస్ట్ కాజ్. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయానికి రండి. మనకు అక్కడ ఒక విషయం కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడాను. ఒక ప్రశ్న, ఎవరు ఎవరికి భయపడ్డారు? అమ్మా వినండమ్మా, ఎవరు ఎవరికి భయపడ్డారు? సౌలే దావీదుకి భయపడ్డారు. రాజు దావీదా సౌలా? సైన్యం దావీదు దగ్గర ఉందా, సౌలు దగ్గర ఉందా? బలంగా ఉన్నవాడు అక్కడ ప్రస్తుతానికి, సైన్య బలం కలిగిన వాడు దావీదా సౌలా? సౌలే. ఎవరెవరికి భయపడాలి? లెక్క ఏంటి? దావీదే సౌలుకు భయపడాలి. కానీ ఎవరెవరికి భయపడ్డారు? అది నీకు నాకు తెలీదు. మనం చాలాసార్లు మన భక్తి, మన ప్రవర్తన చూచి భయపడతారు. నీ బలాన్ని చూసి కాదు, నీ నాలుకను చూసి కాదు. వాడు నాలుకను చూసి 2 రోజులు భయపడతారు. రేపొద్దున వాడి నాలుగు కూడా బాగా సానబెట్టుకొని వస్తాడు. నీకంటే 15 నాలుకలు తయారు చేసుకొని వస్తారు. మన తెలివిని చూసి భయపడతారు కొంతమంది అనుకుంటాం. ప్రవర్తన, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం చూసి సౌలు భయపడ్డాడు. అంటే దావీదు యొక్క భక్తి పీక్స్లో కనపడుతుంది. ఎక్కడ? 18వ అధ్యాయంలో.
దావీదు భక్తి, దావీదు విశ్వాసం, దావీదు నమ్మకత్వం, దావీదు దేవునిపై ఉన్నటువంటి ప్రేమ పీక్స్లో కనబడుతుంది 18, 19, 20 అధ్యాయంలో. 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఎవరికి భయపడుతున్నారు? వినాలి. దావీదే సౌలుకు భయపడుతున్నాడు. గుర్తుంచుకోండి, మొదటి కారణం విశ్వాసము క్షీణించటానికి మొదటి కారణం భయం. ఒక విశ్వాసి అంతరంగములోనికి భయము దూరింది అంటే మన విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం, మన భక్తి క్రమేపీ తగ్గుతుంది అని అర్థం. బైబిల్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. అంతే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీవెందుకు భయపడుతున్నావు? మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసుల జీవితాలలో భయం అన్నది, నేనైనా నువ్వైనా గుర్తుంచుకోండి, విశ్వాసుల జీవితాలలో భయం అన్నది అది ఏ భయమైనా, మరణ భయమైనా, కరువు భయమైనా, వ్యక్తి భయమైనా, మరి ఏ భయమైనా, ఆర్థిక భయమైనా, మరి ఏ భయమైనా, విశ్వాస జీవితాలలో భయము చొరబడింది అనంటే మన విశ్వాసం, మన భక్తి సన్నగిల్లింది అని అర్థం. నీవు అనుకుంటున్నావు బాగున్నానని, మరి భయం ఎక్కడిది? భయం ఎందుకుంది? ఎందుకు లోపల చొరబడింది? భక్తులు భయపడలేదు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు అని ఉంటుంది. రాజ్యాలకు భయపడలేదు, రాజులకు భయపడలేదు, చక్రవర్తులకు భయపడలేదు, మరణానికి భయపడలేదు, కరువుకు భయపడలేదు, హింసలకు భయపడలేదు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం మనం? చెప్పండి, ఎందుకు భయపడుతున్నాం? సువార్త సభలో సేవకుడు రాలేదు, సువార్త సభ జరుగుతుంది, ఒక వ్యక్తి పాట పాడుతున్నాడు, ఒకడు వేదిక మీదకి ధైర్యంగా కత్తి పట్టుకొని వచ్చాడు, అమ్మాయిని గాయపరిచాడు. వాస్తవానికి పాస్టర్ని చంపాలి, వచ్చింది కదా, చూసింటారు కొంతమంది. 2 days బ్యాక్ జరిగింది, 2 రోజుల క్రితమే జరిగింది. వేదిక మీద ఇంతమంది ఏం చేస్తూ ఉన్నారు? మరి కత్తి పట్టుకొని వస్తుంటే దారిస్తున్నారట. భయం. ఇప్పుడు సువార్త సభలు పెట్టాలన్న భయం. ఎందుకు చొరబడుతుంది భయం లోపల? ఎక్కడి నుండి వచ్చింది భయం? ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? సౌలు నన్ను చంపుతాడేమో, నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. ప్రియులారా, భయం అనేది అత్యంత ప్రమాదకరమైంది. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూస్తారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం, 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అనుంది. సురక్షితముగా ఎవరు సురక్షితంగా ఉండేది? నిర్భయంగా యెహోవా యందు నమ్మకం కలిగిన వాడు, దేవునిపై విశ్వాసం కలిగిన వాడు నిర్భయంగా ఉంటాడు. భయపడేవాడికి ఏమొస్తుంది? ఉరి అంటే అర్థం ఏంటి? చచ్చిపోతాడు. ఒకడంట నన్ను చంపుతాడేమో, నన్ను కొడతాడేమో, నన్ను చంపుతాడేమో, ఎప్పుడు వచ్చే ఆదివారం ఏదో జరుగుతుంది, నన్ను చంపుతాడేమో అని గజ వణుకుతూ బ్రతికాడంట 4 రోజులు. వాడేమన్నా అంట వచ్చే నెల నీ కథ చూస్తానన్నాడంట. రైట్? వీడు గజ వణుకుతూ బతికినంట 4 రోజులు. ఇంకా అది రాకముందే మనోడు చచ్చిపోయినాడంట. నార్మల్ డెత్. మీకు అర్థమైందా? అసలు దాన్ని ఫేస్ చేయలా. ఏమో అవుతుంది అనుకునే లోపల చచ్చిపోయినాడు. కానీ వాస్తవానికి అది జరగల. మీకు తెలుసా, మన భయాలలో 90% సైకాలజీ చెప్పేది ఇది, 90% జరగమంట. మన భయాలన్నీ జరగని ఆ 90% వాటి కొరకు భయపడతా ఉంటామంట. ఇది జరుగుతుందేమో, ఇట్లా వస్తుందేమో,
రేపొద్దున నాకు బియ్యం దొరకదేమో, రేపొద్దున నా ఇంట్లో సరుకు తగ్గిపోతుందేమో, రేపొద్దున నా పిల్లల పరిస్థితి ఇట్లుంటుందేమో, రేపొద్దున క్రైస్తవుల పరిస్థితి ఇట్లుంటుందేమో, రేపొద్దున ఇట్లుంటుందేమో, రేపొద్దున ఇట్లుంటుందేమో. సగానికి మన భయాలు ఇట్లాగే. పిల్లరా, భయం అన్నది దేవునిపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుంది. ఎవరి దావీదు అంతటి వాణి పట్టుకొని ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పాడే గొలియాతును చూసి. ఆ దావీదు భయపడ్డమేంటి? భయపడ్డాడు అంటే నెంబర్ 1 రుజువు, మొట్టమొదటి రుజువు మన విశ్వాసము క్షీణించటానికి ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే అంతరంగంలోనికి భయం. చావును గూర్చిన భయం, వ్యక్తులంటే భయం, ఆకలంటే భయం, కరువు అంటే భయం, ఇంకొకటంటే భయం, మరొకటంటే భయం, అతనంటే భయం, ఇదంటే భయం, అదంటే భయం. ఏం భక్తిది? ఏం భక్తి? ఎవరికి భయపడాలి? దేనికి భయపడాలి? విశ్వాసం సన్నగిల్లింది అనడానికి ఫస్ట్ ఎవిడెన్స్ చెప్పండి, చెప్పాలి. ధైర్యంగా ఉన్నారా? ధైర్యంగా ఉన్నారా? త్వరగా వెళ్ళిపోదాం, టైం లేదు. రెండవ వచనం చూడండి, 27వ అధ్యాయం 2వ వచనం. 27:2 ప్రయాణమై మాయోకు కుమారుడును. 2వ వచనమేనా? 1వ వచనం చూడండి, 1వ వచనం చూడండి. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోందును, ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదకుట నేను మానుకొనును అని అన్నాడు. సౌలు మానుకొనును అన్నాడు. వినండి, బాగా వినాలి, దయచేసి వినాలి. వెంటాడే మానని శ్రమ. దావీదు విశ్వాసం సన్నగిలటానికి కారణం ఏంటంటే శ్రమ యాడికి తీరట్లా, సౌలు యాడికి సావట్లా, పోనీ సౌలు మారట్లా. 18వ అధ్యాయంలో మొదలుపెట్టాడు వెతకడం, వెతుకుతున్నాడు చంపటానికి. అప్పుడు అంటాడు, అయ్యో దావీదా నాయనా నన్ను క్షమించు అంటాడు. ఈ నకిలీ మార్పులు ఇట్లే అప్పటికప్పుడు ప్రభువా పాపిని ప్రభువా క్షమించు అంటారు. 2 రోజులకు మళ్ళీ తప్పు చేస్తారు. సౌలు అంటోళ్ళే, అయ్యో నాయనా దావీదా నన్ను క్షమించు, నీవు నాకంటే నీతిమంతుడవు, నేను నీ జోలికి రానంటాడు. మరుసటి రోజు మళ్ళీ కత్తి పట్టుకొని పోతాడు. మాన్లా సౌలు. దావీదు జీవితంలో అనగా సింహాసనానికి వెళ్ళకముందు ఫిలిస్తీయులకు భయపడలేదు, మోయాబీలకు భయపడలేదు. ఎవరికి భయపడింది? సౌలుకే. అందుకనే గొల్యాతులను చంపడం సులభం. ఒక్కేటికి వేసేస్తాం గొల్యాతుని, బయట ఉంటాడు వాడు. సౌలులు మన ఇంట్లోనే ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు. వీళ్ళను చంపలేము, సహించలేము. వీళ్ళు మనల్ని తరుముతూనే ఉంటారు. సౌలులను ఎదుర్కోవడమే సవాలు. శ్రమ మానట్లా. మానని శ్రమ, వెంటాడే శ్రమ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఇంకేం భక్తి అన్నా, ఇంకేం భక్తి, ఏం ప్రార్థన, ఏం విశ్వాసం. 1 కాదు 2 కాదు 14 ఏళ్ళు అవుతుంది మానలేదు ఆయన వెతకడం. ఎవరిని? దావీదుని. 13-14 సంవత్సరాలు దాటిపోతుంది, చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దావీదు తరుముబడుతూనే ఉన్నాడు. ప్రియులారా, మన విశ్వాసాన్ని దెబ్బతీసే మరొకటి ఏంటంటే మానని శ్రమ, వెంటాడే శ్రమ. ఆ శ్రమ ఎన్నటికీ తీరదు, అది అట్లే ఉంటుంది, బాధ పెడతానే ఉంటుంది, వ్యసనం కలిగిస్తూనే ఉంటుంది. అతను మనల్ని అంటానే ఉంటాడు. ఈ శ్రమ మనల్ని మాటిమాటికి ఎదిరిస్తూనే ఉంటుంది. ఈ రోగం తగ్గకుండా ఉంటుంది. ఈ ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ యాడికి బాగోదు. ఇది బాగే లోపల ఇది బాగే లోపల ఇంకొకటి, అది బాగే లోపల ఇంకొకటి. ఈ ఆర్థిక సమస్యలు పోయేలోగా మానసిక సమస్యలు పోయేలోగా శారీరక సమస్యలు పోయేలోగా మరొక సమస్య, ఈ సమస్య పోతే మరొక సమస్య. మనస్సు మీద ఒత్తిడి, శరీరములో బాధ, అంతరంగములో వేదన, అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దశ దగ్గర మన విశ్వాసం క్షీణించిపోతుంది. దావీదు విశ్వాసం సన్నగిలటానికి కారణం ఇది. అందుకని అన్నాడు, సౌలు నన్ను తరుముట మానుననుకొని ఇప్పటికైనా శ్రమను తగ్గించుకుంటామని. గుర్తుంచుకోండి, స్వంత పద్ధతుల ద్వారా
మీ శ్రమ నుండి మీరు తప్పించుకోలేరు, నా శ్రమ నుండి నేను తప్పించుకోలేను. వీ కాంట్. నువ్వు ఏవో ఎత్తులేస్తున్నావు, ఈ శ్రమను తప్పించుకుంటాను, ఇట్లా చేసి తప్పించుకుంటాను, అట్లా చేసి తప్పించుకుంటాను, ఇలా మాట్లాడి తప్పించుకుంటాను, అక్కడికి వెళ్ళి తప్పించుకుంటాను. ఇక్కడ తలనొప్పి అని, ఇక్కడ వాళ్ళకు ప్రాబ్లం ఉందని, ఇక్కడ సమస్య ఉందని ఒక కుటుంబం ఒక ప్రాంతమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమాట తప్పించుకుంటారా? సొంత విధానాల ద్వారా మనం శ్రమల్ని తప్పించుకోలేం. అయితే వినండి ఒక మాట, శ్రమ నేటికి తీరకుండా ఉందా మీ జీవితాల్లో? బాధ మిమ్మల్ని బాధిస్తూనే ఉందా? మీ సమస్యలకు పరిష్కారమే దొరకట్లేదా? ఒక వచనం చదువుదామా? యాకోబు పత్రికకు రండి, 5వ అధ్యాయం. యాకోబు భక్త కోటికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట మాట్లాడతాడు, ఆదరణకరమైన మాట. 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, 5వ అధ్యాయం 7వ వచనం యాకోబు పత్రిక. సహోదరులారా, ఎప్పటి వరకు? 2029లో నీ దుఃఖ దినములు సమాప్తమగును అని రాయలా. ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు, దేహములో ఉన్నంత కాలం క్రైస్తవుడు శ్రమ పెట్టబడుతూనే ఉంటాడు. నిన్న ఆనంద్ ఒక మంచి మాట మాట్లాడాడు, నాకు అది నిలబడింది ఆ మాట. నేను దాన్నే, మనోడు చెప్పిన డేట్ మనం పెట్టుకోలేదు, మన డేట్ మనకి వీళ్ళకి ఇచ్చినాం. ఏమి తుఫాను గాలి మొత్తం టెంట్లు లేపేసింది అంటే ఒక మాట అన్నాడు ఆయన, మనం దేవుని కోసం నిలబడ్డప్పుడు శ్రమలు వస్తాయి అని అన్నాడు. మీరు విన్నారా లేదు? దేవుని కోసం నిలబడ్డప్పుడు శ్రమలు వస్తాయి. మళ్ళీ వచ్చింటే నిలబడతామా లేదా అన్నదే మ్యాటర్. ఈరోజు టెంట్లు వేసాడు, రేపు పోయాయి, మళ్ళీ వేసాడు, మళ్ళీ పోయాయి, మళ్ళీ వేసాడు, మళ్ళీ పోయాయి. ఒక టైంలో ఏమొస్తుంది? ఎక్కడ దేవుడన్నా, ఎక్కడ దేవుడు? నమ్మండి, యేసుక్రీస్తు రాకడ వరకు ప్రతి క్రైస్తవుడు శ్రమానుభవాల గుండా ప్రయాణం చేయాల్సిందే. ఎప్పుడూ శ్రమ అని చెప్పను నేను. సింహాసనం కూడా ఉంది. దావీదును తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూడా కూర్చోబెట్టాడు. కానీ ఒకటి పోతే ఒకటి మాత్రం పలకరిస్తూనే ఉంటాయి. శ్రమ లేకపోతే మనం మాటినం. అందుకనే శ్రమల్ని తరచుగా ఆయన అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదవండి, ఏమన్నాడు? ఓపిక కలిగి ఉండుడి. కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా అని అంటూ 10వ వచనం చూడండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఓర్చుకోండి, తొందరపడొద్దు, ఆయన్ని సందేహించొద్దు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి అని అన్నాడు. సహిస్తే ధన్యులం, వారిని మాదిరి పెట్టుకుందాం. శ్రమానుభవమునకు ఓపికకు మనకంటే ముందున్న భక్తులను మాదిరిగా పెట్టుకుందాం. ప్రియులరా, ఓర్చుకోండి, సహించండి. ఇప్పుడు చెప్తాను ఒక మాట, కొంచెం అలర్ట్ అవ్వండి. నా వైపు చూడండి. సౌలు ఎప్పుడు చచ్చిపోయాడు? బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు తెల్లమొకాలు వేసుకొని వినండి. రైట్, తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పండి. సౌలు ఎప్పుడు చచ్చిపోయాడు? సరే, ఎంత కాలం తర్వాత చచ్చిపోయాడు? నెక్స్ట్ యుద్ధంలో చచ్చిపోయింది సౌలు. 27వ అధ్యాయంలో వెళ్ళాడు, 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చచ్చిపోయాడు. అంటే ఒక్క వారం ఓపిక పట్టింటే అయిపోయిండేది. ఎవరికి? దావీదుకి. సిక్లగుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిండేదే కాదు, ఈ శ్రమ వచ్చిండేదే కాదు. కొంచెం ఓపిక పట్టుకొని ఉంటాం. మీరు కొన్ని చిత్రపటాలు చూస్తుంటారు మొబైల్స్లో. ఒక ఆయన ఆ వజ్రాల కొరకు అని చెప్పి భూమిని తవ్వుతా పోతాడు. పక్కన ఇంకొక ఆయన కూడా తవ్వుతా ఉంటాడు. రైట్, ఎంతవరకు తవ్వుతాడు? ఇంకొక అడుగు తవ్వితే కింద వజ్రాలు ఉంటాయి. విసుగొచ్చి ఇదేం బాగలేదని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొక అడుగు దాటి తవ్వుతాడు, వాడేం తీసుకుంటాడు? వజ్రాలు. ఎంతవరకు వస్తాను తెలుసా? ఇక ఏమంటారు మనం,
తట్టుకునింది, కొంచెం తట్టుకునింది అన్న అంటాం కదా మనం, కొంచెం తట్టుకునింది అని. కొంచెం తట్టుకుంటే అయిపోతుంది, తట్టుకోం, అది ఇంత తట్టుకోం, ఆ కొంచెం ఓర్చుకోం. దావీదు కొద్ది కాలం మౌనంగా ఉంటే సిక్లగుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిండేదే కాదు. నెక్స్ట్ యుద్ధమే. దావీదు చేయబడకుండా ఫిలిస్తీయులే సౌలును చంపేశారు. తర్వాత సౌలు ఉండడు. వెళ్ళరా, శ్రమలో ఉన్నారా, ఓర్చుకోండి, మీ విడుదల సమీపంగా ఉంది. ప్రభు అందులో నుండి తప్పించబోతా ఉన్నాడు. ఆయన శ్రమ నుండి మనల్ని విడిపించేంత వరకు ఓర్చుకోండి. సొంత ప్రయత్నాలు చేయొద్దు. ఇది రెండవది. భక్తి క్షీణించేది మొదటిది ఎప్పుడు? భయాలు. రెండవది ఒట్టి శ్రమ కాదు, మానని శ్రమ. అది ఏండ్ల తరబడి మనల్ని వెంటాడే శ్రమ. మూడవ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, 23, 25 సారీ 23వ అధ్యాయం 25వ వచనం. సారీ, నేను తప్పు చెప్పాను. 23, 25. సౌలును అతని జనులను దావీదు విని, ఇది కూడా అదే సందర్భమే, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేశాను. రైట్, ఇంకొక వచనం చూద్దాం. చూడండి, మరొక మాట దీనికంటే ముందు ఉంది. నేను రాంగ్ మెన్షన్, ఇది నేను తప్పుగా దీన్ని నమోదు చేసుకున్నాను. దావీదు సౌలు తరిమినప్పుడు దావీదు వచ్చి ఉపశమనం పొందిన ఒక స్థలాన్ని మనం చదువుకుందాం. 25వ అధ్యాయం 1వ వచనం. రైట్, అతడు చనిపోయనని ప్రలాపించుచు అనుంది. ఆ మాట పట్టుకోండి. సమూయేలు మృత్యునందగా అనే మాట ఉంది. సమూయేలు మృత్యునందగా. ఎందుకు సమూయేలు మృతికి దావీదు సిక్లగుకు వెళ్ళటానికి సంబంధం ఏంటి? ఇప్పుడు రండి, 19వ అధ్యాయం 18వ వచనం. 19-18. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండరు. ఇప్పుడు వినండి. సౌలు దావీదును మొట్టమొదట తరిమినప్పుడు దావీదు పారిపోయి ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? సమూయేలు దగ్గరికి. సమూయేలు దగ్గరికి సౌలు దూతల్ని పంపాడు. వినాలి. సమూయేలు దూతల్ని పంపాడు. చంపడానికి వచ్చిన వాడు ప్రవచించడం మొదలుపెట్టారు. కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటా దావీదు దగ్గరకు వస్తూ ఉండగా వాడు అక్కడ ఆగిపోయి ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. అదే జరిగింది అక్కడ. ప్రవచనం చెప్పడం మొదలుపెట్టారు. అంటే కీడు చేసేవారు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఎక్కడ? సమూయేలు దగ్గర. వింటున్నారా? మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడం. దావీదును మొట్టమొదటిసారి సౌలు తరిమినప్పుడు దావీదు తప్పించుకొని ఎవరి దగ్గర షెల్టర్ తీసుకున్నాడు? సమూయేలు దగ్గర. ఇప్పుడు ఏమయ్యాడు? సమూయేలు చనిపోయాడు. యాడికి పోవాలి? అందుకనే మన భక్తి సన్నగిలేదు. ఇంకెప్పుడో తెలుసా? మనకు తోడు లేనప్పుడు, ఒంటరితనం, ఏకాంతం. మన శ్రమలో మనల్ని ఆదరించేవారు, మనల్ని పలకరించేవారు, మనల్ని పురికొల్పేవారు లేనప్పుడు ఒంటరితనం అన్నది, భక్తి జీవితంలో ఒంటరితనం అన్నది మన భక్తి, మన విశ్వాసం సన్నగిల్లటానికి మూడవ కారణం. ఏకాంతం, ఒంటరితనం. దావీదుకు తోడు లేరు, దావీదును ఆదరించేవాడు లేడు, దావీదుకు భద్రతనిచ్చేవారు లేరు, దావీదుకు సహాయం చేసేవారు లేరు. సమూయేలు దగ్గర ఓదార్పు పొందాడు దావీదు ప్రారంభ దినాల్లో, మొదటిసారి సౌలు తరిమినప్పుడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దావీదు? ఎవరిని ఆశ్రయించాలి దావీదు? దావీదంతటి ధైర్యవంతుడికి సమూయేలు లాంటి భక్తి గల
దైవజనుడు ఒకడు ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు వింటున్నారా? భక్తి జీవితంలో ఒంటరితనం అన్నది మనల్ని సన్నగిల్లేలా చేస్తుంది, మనల్ని భక్తిహీనులు చేస్తుంది. వీ నీడ్ సమ్ వన్ గుడ్ స్పిరిచువల్ మెంటర్. ఒక మంచి ఆత్మీయ సలహాదారు భక్తి జీవితంలో అవసరం. సమూయేలు లాంటి అనుభవం కలిగినటువంటి ఒక దైవజనుడు దావీదును ప్రారంభ దినాల్లో ఆదరించాడు. ఇప్పుడు ఎవరు లేరు. సహవాసానికి రమ్మని మొత్తుకునేది అందుకే. పరిశుద్ధులతో విశ్వాసులతో టచ్లో ఉండండి అని చెప్పేది అందుకే. నమ్మకస్తులతో సహవాసం చేయండి అని చెప్పేది అందుకే. ఎందుకు దేవుడు కూడికలు ఏర్పాటు చేశాడు? శ్రమ రాగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఆదరించబడాలి? ఎక్కడ ఓదార్చబడాలి? లోకస్తుల దగ్గర దొరికే ఆదరణ, ఆత్మీయుల దగ్గర దొరికే ఆదరణ రెండు వేరు. మళ్ళీ చెప్తున్నాను, లోకస్తులు నీకు ఇచ్చే ఆదరణ, ఆత్మ సంబంధులు నీకు ఇచ్చే ఆదరణ రెండు వేరు. నువ్వు అనుకుంటావు లోకములో దొరికే ఆదరణ నీ శ్రమలో నీకు కాస్త ఉపశమనం కలిగిస్తాను. అబ్సల్యూట్లీ రాంగ్. ఆత్మీయుల ఆదరణ వేరు, ఆత్మీయుల పురికొల్పు వేరు, ఆత్మీయుల ప్రోత్సాహం వేరు, ఆత్మీయులు కలుగు చేసే ఉపశమనం వేరు. ఒంటరిగా ఉండకండి, ఒంటరిగా మిగిలిపోకండి. రెండమ్మా, పరిశుద్ధులతో సహవాసాలు పెంచుకోండి. భక్తి కలిగిన కుటుంబాలతో పరిచయాలు పెంచుకోండి. మీరు లోక సంబంధుల సహవాసాలు మీకు ఎంజాయ్మెంట్ ఇస్తాయి, థ్రిల్లింగ్ అనిపిస్తాయి. మీరు ఒక టూర్కి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళని మీ ఇంటికి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇదంతా ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఇదంతా కాలక్షేపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నవ్వుకోవచ్చు, సంతోషించవచ్చు. బట్ శ్రమ వచ్చినప్పుడు ఆదరణ కొరకై నీవు రావాల్సింది వాక్యం ఎరిగిన, ప్రభువుని ఎరిగిన, ప్రభువుతో చక్కటి సంబంధం కలిగిన, ఆత్మ సంబంధమైన అనుభవము కలిగిన కొంతమంది వ్యక్తుల సహవాసం నీ శ్రమానుభవంలో అవసరం. లేకపోతే సన్నగిల్లే ప్రమాదం ఉంది. కావలసి చూడండి, కొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో శ్రమ రాగా వారు చేసిన పనేంటి చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, 17-18. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. వారు బెదిరించబడ్డారు, శిక్ష విధిస్తామని వారికి భయము పెట్టారు. వారు అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు చూడండి, 23వ వచనం. జైల్లో నుండి విడుదల నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వినాలి, ఆ ప్రాసెస్ చూడండి. వీళ్ళు ఏం చేశారు? వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొర్రపెట్టిరి. నీ కొరకు ప్రార్థించేవారు, నీ నిమిత్తమై విజ్ఞాపన చేసేవారు, నీ పక్షాన దేవునికి బిగ్గరగా మొర్రపెట్టే ఆత్మ సంబంధుల దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పు. వారు కూడి ఉన్న, చూడండి 31వ వచనం ఏం జరిగింది? వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారి బెదిరింపులలో, వారి భయాలలో, వారి శ్రమలలో ఈ దమ్ము, ధైర్యం భక్తులకు ఎక్కడి నుండి వచ్చింది? నీ చుట్టం కాదు, నీ లౌకిక స్నేహితులు కాదు, ఫ్రమ్ ద బిలీవర్స్. ఆత్మీయులు, ఆత్మ సంబంధులు అంటే లెక్కలేదు మనకి. వారి సహవాసం మనకి ఎన్నికకి రాదు. ఇంకా మళ్ళీ స్టేట్మెంట్లు, వాళ్ళే మేలన్నా పో, వాళ్ళే మేలైతే పో, వాళ్ళే ఉత్తమమన్నా కలిసి సంవత్సరం ఉండండి, వాళ్ళు మేలో కాదో తెలుస్తుంది. ఇలా మాటి మాటికి మళ్ళీ మీరు కూడుకోండి, వాళ్ళు మేలో కాదో తెలుస్తుంది. పిల్లరా, ఆత్మ సంబంధమైన జీవితంలో ఒంటరితనం నిన్ను బలహీనుని చేస్తుంది. ఆత్మీయులతో సంబంధాలు పెట్టుకోండి, భక్తి పరులతో పరిచయాలు ఉంచుకోండి, మీ పక్షాన ప్రార్థన చేసేవారు, మీ కొరకు విజ్ఞాపన చేసేవారు, దేవునికి మొర్ర పెట్టేవారు మీ ధైర్యానికి కారణమవుతారు. 3 కారణాలు చూసాం కదా. ఒకటేంటి?
భయం ఏం చేస్తుంది? మన విశ్వాసాన్ని సన్నగిలేలా చేస్తుంది. రెండు ఏకాంతమా, మానని శ్రమ. మూడవది ఒంటరితనం అంటే ఏమి? అందరున్నా కూడా పాటలు పాడతాడు, నాకెవరూ లేరు. ఏదో పాట ఉంది కదా మన సండే స్కూల్ పాట, ఏం పాట అది? ఎవరూ లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. ఇదేనా పాట? ఆయన నేరుగా వస్తాడా? సరే ఓకే, పాటను అర్థవంతంగానే తీసుకుందాం. నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా అంటే నేరుగా యేసయ్య నిన్ను ఆదరించడానికి వస్తాడా? ఎవరు వస్తారు? దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించను. పౌలంతటి వారి ఆదరణ కొరకై యేసయ్య రాలా. యేసుక్రీస్తు ఎవరిని పంపాడు? తీతును పంపాడు. మళ్ళీ చెప్తున్నాను, నీ ఆదరణ కొరకు ఆయన అక్షరార్థంగా రాడు. అదో ఆ సోదరుని ఆ సోదరుణ్ణి పంపుతాడు. నువ్వు ఆయన నాకు వద్దు అంటే నీకు ఇంక ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు రావా యేసయ్య అంటే రాడాయన. ఆయన రావాలంటే ఈ సంబంధాలే, ఈ ఆత్మ సంబంధమైన సంబంధాలే, ఈ భక్తుల పరిచయాలే. కూడికలకు రండి, సహవాసానికి రండి అని నెత్తి నోరు బాదుకొని చెప్పేది అందుకే. ఇళ్లలో ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే ఏమవుతుంది? 3 కారణాలు: భయం, మానని శ్రమ, చెప్పండి, ఒంటరితనం. ఈ 3 దావీదు యొక్క భక్తి, క్షమించండి, దావీదు యొక్క విశ్వాసం సన్నగిల్లటానికి కారణం. రైట్. విశ్వాసం సన్నగిలినప్పుడు కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అద్భుతమైన లక్షణాలు కనబడతాయి. చెప్పమంటారా? రండి, నాకు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. చూడండి. విశ్వాసం సన్నగిలినప్పుడు మంచి మంచి లక్షణాలు కనబడతాయి. మంచి లక్షణాలు, చాలా మంచి లక్షణాలు. చూడండి, విశ్వాసం వృద్ధి చెందినప్పుడు కాదు, మీరు పొరపాటునింటున్నారేమో. విశ్వాసం వృద్ధి చెందినప్పుడు మంచి లక్షణాలు కాదు, విశ్వాసం సన్నగిలినప్పుడు మంచి లక్షణాలు కనబడతాయి. ఏంటా మంచి లక్షణాలు? రండి, 27వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. 27:4. సౌలునకు తెలిసిన మీదట దావీదును వెదకుట మానివేశాను. ఎనఫ్ కదా, ఇంకేం కావాలి? మనోటి లక్ష్యం ఏంటి? అతను నన్ను తరుముట మానివేస్తాడు అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సిక్లగ్కి వెళ్ళాడు. సౌలు కూడా ఏం చేశాడు? మానివేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది? హిమాలయ పర్వతం మీద భారతదేశ జెండా పాతినంత ఆనందం వచ్చింటుంది. ఎవరికి? సక్సెస్. అప్పుడు అనుకుంటాం మనం, నేను చూసినావా నా ఆలోచన ఎంత కరెక్టో, నా డెసిషన్, నా నిర్ణయం ఎంత అద్భుతమో తెలుసా, అసలు నేను ఎంత మేధస్సు కలిగిన వాడినో తెలుసా, ఈ డెసిషన్ తీసుకుపోయి ఉంటే ఈ మనశ్శాంతి వచ్చిండేది కాదు. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ? సిక్లగ్లో. గుర్తుంచుకోండి, విశ్వాసము సన్నగిలినప్పుడు మొదటిది తాత్కాలిక సఫలత. సఫలతను రాసుకోవద్దు. తాత్కాలిక సఫలత, టెంపరరీ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉంటుంది, బట్ అది ఆ సక్సెస్ ఎట్లాంటిది? టెంపరవరీ. మీ భాషలో యాక్చువల్లీ టెంపరరీ. మనం టెంపరవరీ కాదు, టెంపరరీ. రైట్, ఓకే. టెంపరరీ సక్సెస్ ఉంటుంది, తాత్కాలిక సఫలత. అబ్బా సక్సెస్ అయ్యాం, అబ్బా విజయం సాధించాం, ఓకే అని ఉంటుంది. చూడండి, ఇంకా కొన్ని టెంపరరీ సక్సెస్లు ఉన్నాయి బైబిల్లో. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చాయి. 21వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును దిదుమానబడిన తోమయు గలిలయలోని కానాను ఊరివట అతనియలు జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వస్తామన్నారు. సక్సెస్ కదా. బాధ అయిపోయింది పేతురుకి, ప్రభువేమో లేడు, కనపడడం లేదు, తనేమో విడిచిపెట్టాడు. సరే నేను చేపలు పట్టడానికి పోతానంటే ఎంతమంది సమ్మతించినారు తెలుసా? 6 మంది. మేము నీతో. అబ్బా నా ఆలోచన ఎంతమంది సమ్మతించినారు? సక్సెస్.
నన్ను 6 మంది ఫాలో అవుతున్నారు, నేను విజయం సాధించిన. ఎంతసేపు? గలిలయ సముద్రానికి వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల వరకు సక్సెస్ అనిపించేటది. 5 గంటల నుండి ఇంకా 6 గంటలకు సూర్యోదయం అయ్యేటప్పుడు అప్పుడు అర్థమైంది ఏమని? ఫెయిల్యూర్. దావీదు అనుకున్నాడు ఇక సౌలు నన్ను తరమటం మానేస్తాడేమో అనుకుని. గుర్తుంచుకోండి, మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు, జాగ్రత్తగా వినండి, భక్తికి విరోధమైన నిర్ణయాలు, ఇంకా జాగ్రత్తగా వినండి, భక్తిహీనమైనటువంటి నిర్ణయాలు నీకు తాత్కాలిక నెమ్మదిని, తాత్కాలిక సఫలతను ఇస్తాయి. 100%. టెంపరరీ సాటిస్ఫాక్షన్ కంపల్సరీ ఇస్తాయి. అప్పటికప్పుడు నీకు తృప్తి. హ్యాపీగా ఉందని అనుకోవద్దు సుమా, హ్యాపీగా ఉందని అనుకోవద్దు. వెరీ డేంజరస్. ఇట్లాగే అనుకున్నారు వీళ్ళ మాదిరి. చూడండి అపోస్తుల కార్యాలు 27లో ఇంకొక సందర్భం ఉంది, జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. 27వ అధ్యాయం 13వ వచనం. మెల్లగా గాలి విసిరినప్పుడు ఎట్లుంటుంది? నేను ఈ మధ్యలో అయితే ఇంతకుముందు లేదు నాకు ఆ భాగ్యం, కానీ ఇప్పుడు కొంచెం చల్లగాలి వచ్చిందంటే బయటకు వస్తుంది. మెల్లగా గాలి తగ్గుతుంది, హాయిగా ఉంటుంది బయట కూర్చున్నప్పుడు. ఇంట్లో ఉండేది కూడా మెల్లగా విసురుతుంది గాలి. సమకూడదని తలంచి ఓడ నడిపించిరి. కొంచెము సేపు అయిన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరి నేను అంది. ఫస్ట్ ఏం గాలి? మెల్లగా విసిరింది గాలి. అబ్బా సక్సెస్ అయ్యాం అనుకున్నారు, పెనుగాలి కొట్టింది. కొంచెము సేపే. వినాలి, ఒక భక్తుడు తాను తీసుకునే భక్తిహీన నిర్ణయాలు ఇచ్చే ఉపశమనం కొంచెము సేపే. విజయం కొంచెము సేపే, సక్సెస్ కొంచెము సేపే. అబ్బా బాగుంది అని అనుకుంటుంది, తరువాత పెనుగాలి కొడుతుంది నిన్ను. తర్వాత అట్టర్ ఫెయిల్యూర్ అవుతాం, 100% ఫెయిల్ అవుతాం. మొదటిది, నీ భక్తి సన్నగిల్లినప్పుడు కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? తాత్కాలిక సఫలత. 2 త్వరగా తాత్కాలిక సఫలత. 27వ అధ్యాయం ఇంకొకటి కనిపిస్తుంది. అంటే ఈ లక్షణాలు వినడానికి చాలా బాగుంటాయి. 27వ అధ్యాయం త్వరగా చూద్దాం. 27వ అధ్యాయం 5వ వచనం. రాజపురమందు నీ యొద్ద నీ దాసుని నేను కాపురం చేయనేలా. మీరు వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. అనుగ్రహం పొందితే కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఆకీష్ దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చివాని వాళ్ళు ప్రవర్తిస్తే బయటికి పంపారు. ఇప్పుడు మనోడు వెల్కమ్, కమాన్ వెల్కమ్ చేస్తున్నాడు. ఎవరిని? కమాన్ మై డియర్ బ్రదర్, లోపలికి రా, ఇదో సిక్లకు తీసుకో. ఆకీషు స్థలాన్ని ఇచ్చాడు. 2 ఏం దొరికింది? 19వ వచనం లేకపోతే 9వ వచనం చివరి లైన్. ఎడ్లను, గార్ధములను, ఒంటెలను, వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషునొద్దకు వచ్చాను. ఇక్కడ ఏం దొరికింది? సంపద దొరికింది, స్థలము దొరికింది, సంపద దొరికింది. 12వ వచనం. చేసిన గనుక దాసుడుగా ఉండుననుకొని దావీదు మాట నమ్మాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇతనికి ఏం దొరికింది? సహవాసం కూడా దొరికింది. ఎవరు? ఫ్రెండ్ అయిపోయినాడు. ఎవరు? ఆకీషు. సమూయేలు లేడు, ఇప్పుడు ఎవరు దొరికాడు? చాలామంది ఆకీషులు దొరికారు మీకు. సమూయేలు లేరు, ఆకీషులతోని చట్టపెట్టాలు వేసుకొని స్నేహమేరా జీవితం, ఇదే శాశ్వతం అని పలుకుతూ ఆనందిస్తున్నారు. కొంచెం టైం వస్తుంది, కొంచెం సేపు. సహవాసం దొరికింది, సంబంధం దొరికింది, సంపద దొరికింది. రెండో లక్షణం ఏంటో తెలుసా? లోకం నీకు సహకరిస్తుంది. భక్తి క్షీణించినప్పుడు కల్పించే రెండో లక్షణం ఏంటో తెలుసా? లోకం నీకు ఫుల్ కోఆపరేట్ చేస్తుంది. నీకేం కావాలా? సంపద తీసుకో. నువ్వు వచ్చేదే కావాలా? సంపద తీసుకో. స్థలం కావాలన్నా సిక్లకు తీసుకో. సహవాసం కావాలా? నేనున్నా.
లోకం సహకరిస్తుంది, హెల్ప్ చేస్తుంది. పాపం చేయడానికి నువ్వు డోర్లు తీయాల్సి అదే డోర్లు తీస్తుంది, నీకు రెడ్ కార్పెట్ వేస్తుంది, నీకు ఫుల్ హెల్ప్ చేస్తుంది. ఏది చెప్పండి? ఏమి? లోకం. అంటే ఇక్కడ క్రైస్తవ జీవితంలో ప్రతిదీ అడ్డమే. అన్నీ తొలగించుకొని పోవాలి, తల తిరిగిపోతుంది. అక్కడికి పోతే ఒక భక్తుడు లోకంలోనికి వెళ్ళిపోతే రెడ్ కార్పెట్ వేసి పన్నీరు చల్లుతా, నీ మీద పూలు చల్లుతా, అన్ని తలుపులు తెరిచేసి నీ జోబు నిండా డబ్బులు పెట్టి నీ భక్తిని మొత్తం పాడు చేసిన తర్వాత అప్పుడు విడిచిపెడుతుంది. అప్పుడు నీకు చచ్చిపోదాం అనిపిస్తుంది. అలా చేసింది ఎవరు? ఆ చిన్న కుమారుడు. ఆస్తినంతా సంపాదించుకొని దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు, అంతా ఖర్చు చేశాడు. ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. జాగ్రత్త, నీ భక్తి సన్నగిలినప్పుడు లోకము నీకు సహకరిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకము నీకు సహకరిస్తుంది అంటే నీ భక్తి సన్నగిల్లింది అని అర్థం. అర్థమవుతుందా? లోకం నీకు సహకరిస్తుంది, నీ తప్పుడు నిర్ణయాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి అంటే నీ భక్తి ఎత్తిపోయిందని అర్థం, నీ విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. చివరిది, లాస్ట్ది, భక్తి సన్నగిలినప్పుడు కలిగించే ఇంకొక లక్షణం చూడండి త్వరగా. 12వ వచనం చివరి లైన్. ఆకీషు దావీదు మాట ఏమనుంది? నమ్మాను. ఎంత నమ్మాడు తెలుసా? చూడండి 29వ అధ్యాయం 9వ వచనం. 29:9. దావీదు నేనేమి సరే, అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. మీరు కనుక ఎప్పుడైనా మీ జీవితకాలంలో 28వ అధ్యాయం చదివి 27వ అధ్యాయం చదివింటే మీకు విషయం అర్థమవుతుంది. సరే, మీకు చదివిన వాళ్ళ కోసం తెలిసింటుంది, చదవని వాళ్ళ కోసం వాడు చెప్తా. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఆకీష్ దగ్గరకు వచ్చి పక్కనున్న ఇశ్రాయేలీల శత్రుజాతుల్ని సంహరించేది, చంపేది, దారి దోపిడీ చేశాడు. దోపిడీ చేయడం, డబ్బులు ఎత్తుకురావడం. ఆకీష్ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? యాడికి పోయినావు? మా యూదా వాళ్ళనే కొట్టి తెచ్చినాను రాజా, తీసుకో, డబ్బు తీసుకో. ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 16 నెలలు ఉంటాడు సిక్లగులో. 16 నెలలు దారి దోపిడీలు చేసి దావీదు తన 600 మంది ప్రజలతో డబ్బు తీసుకొచ్చి ఆకీష్కి ఇస్తే, ఆకీష్ అంటాడు ఎవరి దగ్గరికి పోయినా అంటే యూదా వాళ్ళని. ఇశ్రాయేల్ కొడుతున్నది ఎవరిని? వేరే జాతి ప్రజల్ని. కానీ ఏమని చెప్తున్నాడు? యూదా వారిని. ఆకీష్ నమ్మేశాడు. నమ్మి అబ్బా ఇంత నీతిమంతుడని ఏమన్నాడు తెలుసా? నీవెవరివి? దైవదూత వలె ఉన్నావు. ఎంత నమ్మించిండాలి దావీదు ఆకీష్ను. దీన్నేమనాలి? నీకు మంచి సాక్ష్యం ఇస్తుంది లోకం. నువ్వు చేసే తప్పు పనికి కూడా లోకం నీకు మంచి సాక్ష్యం ఇస్తుంది. వా, దైవదూత వలె కనబడుతున్నావు నువ్వు. దీన్ని నేనేమంటానంటే నకిలీ సాక్ష్యం. నకిలీ సాక్ష్యం. మనలో చాలామంది దీని బారిన పడుతున్నారు. నేను ముగిస్తున్నాను. మనలో చాలామంది దీని బారిన పడుతున్నారు. వింటారా? 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 ఇది ఒక్క మాట వింటారా? నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. కింద పైన ఉన్న విశ్వాసులు అనుకున్న వారందరూ కొంచెం వినండి, ఈ మాట వినండి. వేషము వేసుకొని అబద్ధాలు చెప్పి డ్రామా వేసి నాటకాలు ఆడి భక్తిపరుని వలె నమ్మకస్తుని వలె నమ్మించి ప్రవర్తించి నీవు సంపాదించుకున్న సాక్ష్యం. మీకు అర్థమైందా నా భాష? మంచోడివి, నీతిమంతుడివి అని సంపాదించుకున్న సాక్ష్యం నిఖార్సయిందా, నకిలీదా? అబద్ధాలు చెప్పి సంపాదించిన సాక్ష్యం. చేస్తున్నది ఒకటి దావీదు, చెప్తున్నది ఒకటే. నువ్వు చేసేది ఒకటి, చెప్తున్నది ఒకటి, మాట్లాడుతున్నది ఒకటి. వేషధారణతో సాక్ష్యాలు సంపాదించుకుంటున్నాం. సాక్ష్యాలంటే బయట ఇచ్చే సాక్ష్యాలు కాదు. మంచోడు, నీతిమంతుడు, దీనుడు, సాత్వికుడు, పరిశుద్ధుడు, డ్రామా అంతా. భక్తిపరుని వల్ల డ్రామా ఆడుతున్నావు.
మనుషుల చేత మంచివాడని సంపాదించుకుంటున్నావు పేరుని. కానీ నీ బతుకు లోపల పూర్తిగా చెడిపోయింది. లోపల కుళ్ళు, అపవిత్రత, అసహ్యం, జీవితమే బాలేదు. వేషధారణ చేత సంపాదించుకున్న సాక్ష్యాలని నకిలీ సాక్ష్యాలే. నువ్వు యథార్థంగా ప్రవర్తించి సంపాదించుకున్న సాక్ష్యమా నీది, లేకపోతే నటనమాడి వేషధారణతో అబద్ధాలు చెప్పి సంపాదించుకున్న సాక్ష్యం అనేది? నటించి సంపాదించుకున్న సాక్ష్యాల ఎక్కువ. యాక్చువల్గా అతను ఒరిజినల్ కాదది. అలా నటించి అబ్బా మంచోడన్నా, మనం కూడా సులభంగా ఆకిష్ మాదిరి దైవదూత వలే కనబడుతున్నావు బ్రదర్, నువ్వు ఒరిజినల్ తెలుదు. చంపుతున్నది పక్కనున్న జాతుల్ని, అబద్ధం చెప్తున్నాడు దావీదని, మోసం చేస్తున్నాడు దావీదని ఆకిష్కు తెలియదు. ఎంత నమ్మాడు. నువ్వు దైవదూత వలే కనిపిస్తున్నావు. భక్తి సన్నగిల్లినప్పుడు లోకం నిన్ను ప్రశంసిస్తుంది, నీ తప్పుడు నిర్ణయాలను శ్లాఘిస్తుంది, కీర్తిస్తుంది. నీ భక్తి సన్నగిలినప్పుడు, దేవునిపై నీ విశ్వాసం కోల్పోయినప్పుడు. ఇప్పుడు ఈ లక్షణాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి? మంచివి. ఒకడు నన్ను పొగడడం ఎంత మంచిది. నువ్వు దైవదూత అంటే అబ్బా నాకు రోజు అన్నం తినబుద్ధి కాదు. కానీ లోపల నా బతుకు ఎవడు చూడట్లేదు. అందుకని ఒక క్షణం మనందరం ఒక మాట ఆలోచించేద్దాం. హలో వినాలి. నీ సాక్ష్యం నిజమైందా? అబద్ధమాడి సంపాదించుకున్న సాక్ష్యమా? నీ నిజ ప్రవర్తనను బట్టి వచ్చిన సాక్ష్యమా? వేషధారణతో సంపాదించుకున్న సాక్ష్యమా? 3 విషయాలు విన్నాం. దాంట్లో 3, దీంట్లో 3 అంతే. విశ్వాసం సన్నగిల్లటానికి కారణాలు 3 చూశాం. భయం, మానని శ్రమ, ఒంటరితనం. విశ్వాసం సన్నగిలినప్పుడు మంచి లక్షణాలు కనబడతాయి. తాత్కాలిక సఫలత. చెప్పండి, తాత్కాలిక సఫలత తర్వాత ఏమి? లోకం యొక్క, విన్నారా అసలు? తిప్పలబడి చెప్తుంది కదమ్మా. లోకం యొక్క సహకారం. 3వది నకిలీ సాక్ష్యం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? వచ్చే వరం వరకు ఆగుదాం. దేవుడి తలంపుల్ని మన ఆత్మల క్షేమం కొరకై దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రీతండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ హృదయానుసారుని జీవితంలో నుండి మేము నేర్చుకున్న పాఠాలు మా ఆత్మీయ జీవితాలకు క్షేమం కలుగు చేయమని, వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా, నిరర్ధకం కాకుండా మేము వీటి ద్వారా హెచ్చరిక పొంది సరిచేయబట్టానికి మీ కృపనిమ్మని, క్రీస్తు యేసు దివ్యమైన నామమున చెదరి వెళుతున్న మాతో మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.